మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది కిందన కమెంట్ చేసేయండి. ఏంటి ఇంత మార్నింగే ఎక్కడికి స్టార్ట్ అయిపోయామనుకుంటున్నారా? సో, మా అన్నయ్య వాళ్ళ పాపది ఈరోజైతే ప్రీ బర్త్‌డే షూట్ అనమాట. సో, నా పూణే వీడియోస్ ఎవరైనా చూస్తే ఈ పాప ఎవరు అనేది తెలుస్తది. సో, మేము ఇప్పుడైతే బీచ్‌కెళ్తున్నాం. సో, మార్నింగే సన్‌లైట్ దగ్గర బీచ్ దగ్గర ఫొటోస్ బాగా వస్తాయి కదా! మార్నింగే స్టార్ట్ అయ్యాం. బట్ అప్పటికి మేము లేట్ అయిపోయాం. ఇంకా కొంచెం వింటర్ వల్ల అలా మంచుతో ఉంది కానీ లేకపోతే మేమైతే లేట్ అయిపోయాం. సో, సన్ కూడా రాలేదు ఆ రోజు. మా లక్ అది. సో, మేము ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే కొండ మొత్తం దాటుకొని వెళ్ళాలి. సో, ఇక్కడ నుంచి జర్నీ అయితే మాకు చాలా బాగా నచ్చింది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయగలరు. ఎందుకంటే కొండ కదా, సో స్లిప్ అవుతుంది. ఇంకా మా పొట్టమ్మ అయితే పడుకుని పోయింది. ఇంకప్పటికి దాని హెల్త్ కూడా అంతేం బాగాలేదు. సో, అది చిన్నగా స్లీప్ వేసింది. సో, మా వసి వాళ్ళు అయితే చరణ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు క్లైమేట్ని అయితే. దాంతో మా చరణ్ గారు స్కూల్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు కాబట్టి ఆడికి ఇంకా బాగుంటుంది క్లైమేట్ అది. ఫైనల్గా కొండ మొత్తం దాటి మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా బీచ్ చూడగానే ఎవరికైనా స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో. ఇంకా పిల్లలు అయితే ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయరు. ఇంకా బీచ్ చూస్తేనే ఇంకా దిగేద్దాం అంటూనే ఉన్నారు వాళ్ళైతే. సో, ఇంకా అలాగా చూస్తున్నాం ఎక్కడ ఆగుదాం, ఎక్కడ బాగా ఫొటోస్ వస్తాయి అలాగని చెప్పి ఇంకా మెయిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళి ఆపాము. ఇంకా ఫొటోస్ తీసి అన్న వాళ్ళు ఇంకా రాలేదు. సో, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ పాప కూడా కొంచెం లెగిస్తే దాన్ని రెడీ చేద్దాం కదా అలాగని చెప్పి. సో, ఇంకా కార్ ఆపి దాన్ని లేపితే అది ఫుల్ నిద్రమత్తులో ఉంది. కొంచెం హెల్త్ కూడా దానికి బాగాలేదు. అసలు సపోర్ట్ చేస్తుంది లేదో కూడా తెలియట్లేదు మాకైతే. సో, వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సార్ అది తడిచిపోతావా? నేను వదిలేసి వెళ్ళిపోయాను. అక్కడ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవన్నీ దాని బట్టలు బొమ్మలేనమాట. ఫోటోషూట్ కష్టాలు అనమాట పిల్లలకి. ఏ టైంలో ఏది అవసరం వస్తుందో తెలియదు కదా, అందుకే ఇన్ని పెట్టారు వదిన వాళ్ళు. సో, ఇప్పుడు మేము జీన్ అనుకుంటున్నాం. దానికి కొంచెం పాష్గా ఉంటుంది కదా అలాగని చెప్పి. బట్ అది అస్సలు ఫుల్ నిద్ర మధ్యతో నీరసంగా ఉంది. కాసేపు దాన్ని నవ్వేద్దాం కదా అలాగని చెప్పి అలా ఎత్తుకొని దాన్ని కొంచెం మూడ్ చేంజ్ చేయడానికి చాలా ట్రై చేసాం. బట్ అది అలా ఉండిపోయింది. దాన్ని చూసి మాకేదోలా అనిపించింది. దాన్ని ఇబ్బంది పెట్టేస్తామా ఏంటి అలాగని చెప్పి. బట్ మేము వేరే డే పెట్టుకుందాం అనుకున్నాం కానీ అస్సలు టైం అస్సలు సెట్ కాలేదు. నెక్స్ట్ 1 డేలో దివాళీ, నెక్స్ట్ డేనే దివాళీ. మాకు మధ్యలో 1 డే గ్యాప్ ఉంది అంతే మాకు. సో, ఇంకా ఏదోలా షూట్ కంప్లీట్ చేద్దాం, ఎంతవరకు అవుతుంది అంతవరకు అలాగని చెప్పి. సో, ఇంక ఇలా దీన్ని అయితే రెడీ చేస్తాము. ఎలా ఉందో కిందని కమెంట్ చేసేయండి. సో, దానికి హెల్త్ బాగాలేక అసలు మాకు సపోర్ట్ చేయలేదు కానీ లేకపోతే చాలా యాక్టివ్ ఇది. సో, ఇంకా అన్నది రాలేదు. అంతలోకి దీన్ని అయితే మంచిగా రెడీ చేస్తాం. మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దాం కదా అలాగని చెప్పి. ఇది ఎక్కడన్నా నవ్వుతుందేమో అని చూస్తున్నాము. నాకు ఎందుకురా బాబు ఈ బాధ అన్నట్టు చూస్తుంది. సో, ఇంకా అలా ఒక్కొక్కరిగా ఎత్తుకొని అయితే దాన్ని ఎంగేజ్ చేస్తున్నారు. హెల్త్ బాగాలేని వాళ్ళు అందరూ దాన్ని చూసి అవసరమా అన్నట్టు అనుకున్నాం కానీ బట్ తప్పదు కదా ఇంకా అనుకున్నాక. అసలు దాన్ని నవ్వించడానికి చేసే ప్రయత్నాలు ఇన్ని కాదు, మీరే చూడండి. అందరం చిన్నపిల్లలు అయిపోయిన అయితే నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా అలా అన్న వాళ్ళు వచ్చారంటే మేము ఇంకా అలా బీచ్లోకి అయితే వెళ్ళాము. మార్నింగ్ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ సౌండ్స్కి ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మేమైతే ఇక్కడ వీళ్ళైతే మామూలుగా కాదు, ఫుల్గా ఆడేసుకున్నారు. వీళ్ళు తీసుకొచ్చిందే పాపను ఆడించడానికి, కానీ వీళ్ళైతే ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకెక్కడ అయితే పాపను కూడా తీసుకొస్తారు మంచిగా రెడీ చేసి. ఇక్కడైతే షూట్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఎలా జరుగుతుందో మీరు కూడా చూసేయండి. కాకుండా న్యాచురల్ గా ఆడించినట్టే చెయ్యాలి. అది కెమెరా దాన్ని
ఇంకా బీచ్లోకి వెళ్ళాక అసలు ఏడు పాపలుగా అలా ఏడుస్తూనే ఉంది. కింద దించుతుంటే ఇంకా ఏడుస్తుంది. అవుతున్నట్టు అలా ఎత్తుకునే ఉన్నారు దాన్ని. ఇంకా అలా ఇది నిద్రకైతే వస్తుంది. ఇంకా చూస్తున్నాము కొంచెమైనా యాక్టివ్ అవుతుందేమో అని చెప్పి చరణ్ వాళ్ళు ఆడుతుంది కదా అలాగని చెప్పి వీళ్ళైతే ఇక్కడ గూడు కడుతున్నారు. చరణ్ ఇల్లు ఎవరికి? నాకేనా? వెళ్దామా మరి లోన్కి? ఏంటి సముద్రం వస్తుందా? ఆకలేస్తుందేమో అందుకే ఏడుస్తుందేమో అలాగని చెప్పి మేమైతే తీసుకెళ్ళి టిఫిన్ కూడా పెట్టి తీసుకొచ్చాం. అందరి దగ్గరికి నీట్గా వెళ్ళి ఆడేసుకుంటుంది తప్ప అసలు ఫొటోస్కి అయితే సపోర్ట్ చేయట్లేదు. సరే కిందని కూర్చోబెట్టి ట్రై చేద్దాము, నడట్లేదు కదా అనుకుని కిందని కూర్చోబెడితే దానికి ఫుల్ కోపం వచ్చేసి ఇసుక మీద చూపించి దాన్ని ఫుల్గా నలిపేస్తుంది. ఇంత ఏడుపు, ఇంకా దాని ఏడుపు చూడలేక మేమైతే ఇంకా తీసుకెళ్ళిపోయాం బీచ్ నుంచి. సరే వేరే దగ్గర ట్రై చేద్దాం. అక్కడి నుంచి అయితే మేము ప్రాప్ స్టూడియోకి అయితే తీసుకెళ్ళాము, అక్కడ దగ్గరలోనే ఉంటే. సో ఇక్కడ దీని ఫ్రాక్స్ అన్ని సర్దామన్నమాట, ఏది ఎప్పుడు వేయాలి అనేది చూసుకుంటున్నాము. ఇంకా అదైతే ఫుల్ స్లీప్, ఇంకా పడుకున్నాక కొంచెం యాక్టివ్ అవుతుంది కదా అలాగని చెప్పి. సో అంతలోకి మా చరణ్ అది అయితే ఫుల్గా ఫొటోస్ కోసం తిరుగుతున్నారు. వాళ్ళకైతే బాగా నచ్చింది. అంత చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేయలేరు కానీ వీళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ పడుకున్నాక కొంచెం షూట్ అయితే చేశారు. బాగుంది కదా క్యూట్గా. అసలు లేచాక సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ నిద్రలో అయితే మాకు బాగా కోఆపరేట్ చేసింది అనిపించింది. సో కొంచెం అలా పడుకోబెట్టి అయితే చిన్న క్లిప్స్ అయితే తీశారు. దాని షూట్ అయితే కాదు కానీ మేము కూడా దాంతోపాటు ఫుల్గా కలిసిపోయాం. బీచ్కి వెళ్ళిన వాళ్ళు అనుకుంటాను నా ఫేస్ నిండికే పింపుల్స్ అయితే వస్తాయి అప్పటికప్పటికే. ఫేస్ మొత్తం డల్ అయిపోయి ఇంకా లేచాక వాళ్ళ నాన్న ఒకటి వచ్చారు, అన్నీ వచ్చాక ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఇంకా షూట్కి అయితే నార్మల్గా కోఆపరేట్ చేయలేదు పాప. ఎంత ఎక్కువ అమ్మ దగ్గర ఉన్నా సరే అమ్మాయిలందరూ నాన్న పిల్లలే కదా అసలు. ఇంకా అలా మా అన్నయ్య అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా దాన్ని అలా ఆడిచ్చి ఇంకా దగ్గరుండి అయితే మాత్రం అలా చూసుకున్నారు. ఎంత నవ్వో అసలు. మా అన్నయ్య వచ్చాక ఇంకా అలా నవ్వుతూనే ఉంది. ఫస్ట్ ఒక 2-3 డ్రెస్సెస్ చేంజ్ చేస్తాం ఇంకా కదా అలా ఆడుతుంటే. పాపం చిన్న చిన్న దెబ్బలు తగిలే కానీ బాగానే సపోర్ట్ చేసింది. వేదమ్మా వచ్చేస్తున్నావు ఇక్కడికే? కొట్టిదానా ఎక్కడికి వస్తున్నావు? ఇంకా అలా ఈవినింగ్ వరకు అక్కడైతే షూట్ చేసి మళ్ళీ అన్నీ వచ్చారు కదా అలాగని చెప్పి బీచ్లో షూటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. అస్సలు దానికి బీచే నచ్చలేదు. మేము అలిసిపోయాం దానికన్నా ఎక్కువ. అది ఇంకా సింగిల్గా ఎలాగా కోఆపరేట్ చేయట్లేదు కదా అలాగని చెప్పి ఫ్యామిలీ వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఫ్యామిలీ వీడియోస్ చేసుకుంటే మేమేం చేస్తాం, మేము పట్టుకెళ్ళి అయితే ఆడుకున్నాం ఫుల్గా. నిజంగా ఒక్క డేలో అయితే పిల్లలకి షూట్ చేయడం అయితే చాలా కష్టము. ఇంకా దీంట్లో అయితే ఇంకా 1 డేలో అవ్వలేదు. నెక్స్ట్ డే కూడా మేము ప్లాన్ చేసాం. ఇది Day 2 అనమాట. సో ఇంటి పక్కనే ఉన్న పార్క్కి అయితే వచ్చి తీసుకుంటున్నాము. సో ఒక 3 hours అయితే షూట్ జరిగింది. ఇక్కడైతే ఫ్రాక్ వేసాం, పాపం మునిగిపోయింది ఫ్రాక్లో అని నల్లపోతుంది. అక్కడ నుంచి అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళాము షూట్కి. సో టెంపుల్ దగ్గర కూడా బాగా అయ్యింది షూట్. సో ఈ టెంపుల్ అండ్ ఈ లొకేషన్ ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఫైనల్గా మా దాని షూట్ అయితే ఎలా కంప్లీట్ అయ్యింది. సో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.